గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హాయ్ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్ట్రాడిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఆప్షన్స్లో ఈ స్ట్రాడిల్స్ అంటే అట్ ద మనీ కాల్ ఆప్షను అలాగే పుట్ ఆప్షను సైమల్టేనియస్గా కొనటాన్ని కానీ అమ్మటాన్ని కానీ ఒక స్ట్రాడిల్ అంటారు. సో దాన్ని కంప్లీట్గా మనం చెప్పుకోవాలంటే అంటే బై చేసినప్పుడు స్ట్రాడిల్ బయింగ్, అట్లాగే సెల్ చేసినప్పుడు స్ట్రాడిల్ సెల్లింగ్ అంటారు. సో ఇది చాలా క్రేజ్గా ఉంది. అంటే మార్కెట్లో చాలామంది ట్రేడర్స్ ఈ పర్టికులర్ మెథడ్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో అందువల్ల ఈ టాపిక్ మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్గా ఇండెక్స్ల మీద ఈ ట్రేడింగ్ జరుగుతూ ఉందండి. ఎక్కువ మంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంట్రాడే పొజిషన్స్ కొంతమంది బిల్డ్ చేస్తూ ఉంటారు, కొంతమంది పొజిషనల్ బిల్డ్ చేస్తూ ఉంటారు, పొజిషనల్ ట్రేడ్స్ కోసం బిల్డ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇండెక్స్లో ఫిన్ నిఫ్టీ అనేది కొంచెము వాల్యూమ్స్ తక్కువగా జరగటం, అట్లాగే సెటిల్మెంట్ డేట్ మంగళవారం ఉండడం, ఇట్లాంటి అంశాల కారణంగా ఫిన్ నిఫ్టీలో ఎక్కువ వాల్యూమ్స్ మనం చూడడం లేదు. కేవలం నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీలో, మెయిన్గా బ్యాంక్ నిఫ్టీలో హయ్యెస్ట్ వాల్యూమ్స్ మనము చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో ఆప్షన్స్లో ట్రేడింగు. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పబ్లిష్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన స్ట్రాటజీస్ కానీ ఎట్లా ట్రేడింగ్ చేయాలి, వాటికి ఒకసారి లాస్ వస్తే ఎట్లా అడ్జస్ట్మెంట్స్ చేయాలి, ఒక లెగ్ లాస్ వచ్చినప్పుడు రెండో లెగ్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఇట్లాంటి వీడియోస్ కోకొల్లలుగా మనకి యూట్యూబ్లో దొరుకుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇండియా ఒక క్రేజ్తో లాస్ట్ 2 years 3 years నుంచి ఈ స్ట్రాడిల్స్ చేయడం చూశారు. అట్లాగే నేను కూడా ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్ట్రాడిల్ స్టోరీస్ అని ఒక ఛానల్ నడపడం మీరు గమనిస్తూ ఉండుంటారు బహుశా. సో ఈ స్ట్రాడిల్స్ మనం కూడా లాస్ట్ 2 yearsలో ఇంట్రాడే చేయటం, అట్లాగే రోజు ఎంటీఎమ్స్ పెట్టడం అవన్నీ మీరు గమనించే ఉంటారు. సో అసలు ఏంటి స్ట్రాడిల్స్, ఈ కథాకమం విషయం ఈరోజు మనం చూద్దాం. ముఖ్యంగా స్ట్రాడిల్స్లో మనం చెప్పుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ ఇంట్రాడేలో చేసి అదే రోజు పొజిషన్స్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, అట్లాగే ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, వీటన్నిటికీ కొన్ని స్టాండర్డ్ ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది 920 రూల్ అనేది చాలా పాపులర్ అయింది. సో 920కి మీరు స్ట్రాడిల్ కనుక సెల్ చేసేస్తే ఒక 20% స్టాప్ లాస్ అటు ఇటు కనుక పెట్టుకున్నట్లయితే అది మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీగా మన ఇంటర్నెట్లో కానీ ట్విట్టర్లో కానీ బాగా ప్రచారం ఉంది. అట్లాగే ఈ పర్టికులర్ చేయడానికి ఆల్గోస్ వాడుతూ ఉన్నారు. అంటే ఆల్గో మోడల్స్ ద్వారా కూడా ఈ 920 స్ట్రాటజీని పాపులర్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా squareoff.in అనే వెబ్సైటు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అట్లాగే బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి మీకు stockmark.in అనే వెబ్సైట్ కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే ఒక టైమ్స్ కనుక మీరు ఫీడ్ చేసేసి ఏ ఇన్స్ట్రుమెంట్ మీరు చేస్తారు అనేది ఫీడ్ చేసినట్లయితే మీ పర్సంటేజ్ స్టాప్ లాస్లు కనుక ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా బ్యాక్ టెస్ట్ చేసి గత 4-5 సంవత్సరాల నుంచి, అంటే పర్టికులర్గా 2016 ఎప్పుడైతే ఈ వీక్లీ ఆప్షన్స్ వచ్చాయో అప్పటి నుంచి మొత్తము అనలైజ్ చేసి ఫైనల్ రిపోర్ట్ మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత బహుశా ఈ వెబ్సైట్ 2018 చివరిలో రావటం జరిగింది. అప్పటి నుంచి 2019 నుంచి బాగా పాపులర్గా ఈ స్ట్రాటజీస్ అందరూ చేస్తూ ఉన్నారు. సో అలాగే మనం కూడా చేసాము, ఎంతో ప్రాఫిట్స్ పొందడం జరిగింది ఈ స్ట్రాటజీ చేయటం ద్వారా. అట్లాగే ఈ స్ట్రాటజీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూల్ పెట్టుకుంటూ ఉంటారండి. కొంతమంది ఫిక్స్డ్ టైం పెట్టుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు 920కి స్టార్ట్ చేసి 20% స్టాప్ లాస్లు పెట్టుకోవడం చూస్తున్నాము. అట్లాగే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్, అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ అయితే మన స్టాప్ లాస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 20% స్టాప్ లాస్ కాకుండా 30% స్టాప్ లాస్ మెకానిజంతో కాల్కి 30%, పుట్టికి 30% స్టాప్ లాస్ పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే 40% పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, 50% పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ మేజర్ హర్డిల్ ఏంటంటే, మీకు ఒక స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, అంటే కాల్ సైడ్ మీకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. రివర్స్ అయిపోయి పుట్ సైడ్ మీ స్టాప్ లాస్ అయితే కాస్ట్కి మీరు పెట్టుకున్నట్లయితే పుట్ సైడ్ కూడా మీ యొక్క పొజిషన్ ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద చూసినప్పుడు మీరు ఇదొక రిస్కీ మోడల్ అని మీరు అంటే కొద్ది కాలంలోనే తెలుసుకుంటారు. సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కంబైన్డ్ ప్రీమియం స్టాప్ లాస్ ప్లాన్ చేస్తారు. అంటే ఈ కంబైన్డ్ ప్రీమియం అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కంబైన్డ్ ప్రీమియం మన కలెక్షన్ ఎంత చేసాము, అంటే మనం ఎంత తీసుకున్నాము మార్కెట్లోంచి
ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు కాల్ ప్రీమియం పుట్ ప్రీమియం కలిపి తీసుకున్నట్లయితే మన స్టాప్ లాస్ 550గా నిర్ణయించుకొని 550 560గా మనము పెట్టుకుంటూ ఉంటాము స్టాప్ లాస్. అంటే ఒక 60 పాయింట్ల నష్టానికి పెట్టుకుంటారు. సో అది కొంతమంది ఫాలో అవుతుంటారు. అట్లాగే స్పాట్ చేంజ్ని బట్టి ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది దాన్ని బట్టి స్ట్రాటజీస్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే అవర్లీ ఎంట్రీస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ అవర్ 10 o'clockకి 11 o'clockకి 12 o'clockకి 1 2 ఇలా ఎవ్రీ అవర్లో స్ట్రాటజీలు ఎంటర్ అయ్యి పర్టికులర్ స్టాప్ లాస్ డిజైన్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు. కానీ ఇలాంటివి ట్రేడ్ చేయాలి అంటే మీకు ఒక ఆల్గో సిస్టమ్ ఉండాలి. ఆల్గో సిస్టమ్ సపోర్ట్ ఉంటేనే అవి అవర్లీ ట్రేడ్స్ చేయగలుగుతారు. లేకపోతే మాన్యువల్గా అయితే కొన్ని ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంది. సో ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఇంకా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, అంటే కొంతమంది పేపర్ ట్రేడింగ్ చేసి మార్నింగు రెగ్యులర్ ట్రేడర్స్కి ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో దాని తర్వాత ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా కొంతమంది లాభపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు అక్కడి నుంచి కూడా మార్కెట్ వాలటిలిటీగా ఉంటే అక్కడ కూడా స్టాప్ లాస్ కొట్టే అవకాశం ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ నేను ఊరినే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మోడల్స్లో డీటెయిల్గా వెళ్ళాలంటే మీకు నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ డిఫరెంట్ వెబ్సైట్స్లో అట్లాగే యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రస్తుతము మేమేం చేస్తున్నామంటే మెయిన్గా ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఎక్కువ చేయటం లేదు. పొజిషనల్ ట్రేడింగ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది మా సైడ్ నుంచి. సో మేము పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నాము. అంటే సేమ్ స్ట్రాటజీని సెల్లింగ్ చేసి అప్రోప్రియట్ టైంలో ఎగ్జిట్ అవటము, అట్లాగే సర్టన్ స్టాప్ లాస్ పెట్టుకోవటము, ఇవన్నీ కూడా మేము ఫాలో అవటం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ఏం చేస్తున్నామంటే ఇంట్రాడే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం స్ట్రాటజీ పొజిషనల్లో ట్రేడింగ్ చేయడం చూస్తున్నాము. లాస్ట్ 2 monthsలో మంచి రిటర్న్స్ ఈ మోడల్ ద్వారా పొందడం జరిగింది. సో యూజువల్గా అంటే రెగ్యులర్గా ఒక 200 పాయింట్స్ పర్ వీక్ మనము ప్రాఫిట్ చేయటం చూసాము. లాస్ట్ 2 months రియల్ ట్రేడింగ్ చేస్తున్నాము. సో ఈ రియల్ ట్రేడింగ్లోనే మనకి ఒక 200 పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మేము మెయిన్గా మీరు ఫాలో అవ్వాలంటే ఈ పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్ t.me/straddle stories మీరు ఫాలో అయినట్లయితే కొన్ని సజెషన్స్ నేను దాంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే నేను స్ట్రాటజీ పొజిషన్స్ తీసుకుంటున్నానో ఆ టైంలో సేమ్ టైంలో మీకు దాదాపుగా ఆ పొజిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే సో ఒక క్లూ, అంటే మీరు ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అయితే దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తర్వాతే మాత్రం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే మెయిన్గా యూట్యూబ్లో కూడా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎవ్రీడే మేము యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాము మా కార్పొరేట్ అకౌంట్లో. సో మీరు వేగస్నా సెక్ అని మీరు యూట్యూబ్లో కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే సో వేగస్నా సెక్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మా లైవ్ వీడియో త్రూఅవుట్ ద మార్కెట్ అవర్స్ వస్తూ ఉంటుంది. సో నేను టెలిగ్రామ్లో చెప్పే స్ట్రాటజీస్ అలాగే ఇక్కడ వచ్చే స్ట్రాటజీ టోటలీ డిఫరెంట్. సో కానీ ఇక్కడ పొజిషన్స్ మీకు అర్థమవుతాయి. సో ఏం చేస్తున్నాము, ఎట్లాంటి పొజిషన్ ఈరోజు తీసుకున్నాము, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాము అనేది క్లియర్గా చూడొచ్చు. సో త్రూఅవుట్ ద డే మీకు ఈ ఛానల్ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు దాని ద్వారా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెము ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, ఆప్షన్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయండి. అంతేగాని మీకు నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఫాలో అవుతే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతే మీరు వీటిని ఫాలో అవడం బెటరు. ఇది మెయిన్గా స్ట్రాటజీస్కి ఉన్న క్రేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎంత క్రేజ్ ఉంది మార్కెట్లో, ఎక్కువ మంది ఎందుకు చేస్తున్నారు, మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రాటజీస్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆప్షన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే అర్థమని ఆప్షన్స్ మనము కాలు అలాగే పుట్టు ఈ కంబైన్డ్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని అమ్ముతున్నాము, కాలు పుట్టుని. సో అమ్మటం ద్వారా ఏమవుతుందంటే మ్యాక్సిమం టైం వాల్యూ మనకి కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్స్కి అర్థం మనీ దగ్గర ఉంటుంది. సో ఈ అర్థం మనీ అనేది న్యాచురల్గా థీటా డికే అంటాం, అంటే టైం వాల్యూ డికే అనేది జరుగుతుంది. సో కాన్స్టెంట్గా టైం వాల్యూ పోతూ ఉంటుంది. సో ఒక మంత్లో అర్థం మనీ ఆప్షన్స్ దగ్గర మీకు మ్యాక్సిమం టైం వాల్యూ అనేది ఉంటుంది, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. సో మ్యాక్సిమం టైం వాల్యూ ఎప్పుడైతే మనం సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టైం వాల్యూ అనేది న్యాచురల్గా కరుగుతూ ఉంటుందండి, అంటే న్యాచురల్గా మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఆ తగ్గే పరిణామంలో మనము ఆ తగ్గిన అమౌంట్ని మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అది మెయిన్ స్ట్రాటజీలో ఉన్న అడ్వాంటేజ్ సెల్లర్స్కి. అట్ ద సేమ్ టైం సెల్లర్స్కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుందండి, అంటే అన్లిమిటెడ్
అన్లిమిటెడ్ రిస్క్ ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడూ ఒక స్టాప్ లాస్ని పెట్టుకొని స్టాప్ లాస్తోనే ఈ పొజిషన్స్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టాప్ లాస్ లేకుండా ప్రాపర్ హెడ్జింగ్ లేకుండా చేసినట్లయితే మీరు భారీ లాస్లకు కూడా పొందే అవకాశం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ మనము రకరకాల స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మన మార్కెట్లో బటర్ఫ్లైస్ అని ఉంటాయి, ఐరన్ కాండర్స్ అని ఉంటాయి, అలాగే ఐరన్ ఫ్లైస్, ఇలా రకరకాల స్ట్రాటజీస్ మనం బిల్డ్ చేసినప్పటికీ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది స్ట్రాడిల్ సెల్లింగ్ ద్వారానే వస్తుంది. ఎందువల్ల అంటే మనకి మేజర్ అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ టైం వాల్యూ అమౌంట్ మనకి అట్ మనీ ఆప్షన్స్ దగ్గర ఉంటుంది, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ టైం వాల్యూ ఆ థీటా డికే అనేది మేజర్ ఫేవర్గా స్టాక్ ఆప్షన్ ఈ సెల్లర్స్కి, ఇండెక్స్ ఆప్షన్ సెల్లర్స్కి దొరుకుతూ ఉంది. కాబట్టి ఎవరైతే ఆప్షన్స్ అమ్ముతూ ఉంటారో వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసినట్లయితే మీ పొజిషన్ సైజింగ్ కానీ, అంటే ఎంత డబ్బులు ఉంటే ఎంత చేయాలి, ఎన్ని లక్షల రూపాయలు ఉంటే ఎన్ని లాట్లు చేయాలి, ఎన్ని కానీ ప్రాపర్ సైజింగు, అట్లాగే అట్ ద సేమ్ టైం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ స్టాప్ లాస్ విత్ స్టాప్ లాస్ పెట్టుకోవటం, వీటన్నిటికంటే ముఖ్యంగా సర్టన్ హెడ్జింగ్ చేసుకోవటం. సర్టన్ హెడ్జ్ చేసినట్లయితే అన్లిమిటెడ్ రిస్క్ అనేది, అంటే కొన్ని సందర్భాల్లో మార్కెట్ సర్క్యూట్స్ తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఓవర్ నైట్ 500, 1000 పాయింట్స్, 2000 పాయింట్స్ అట్లా కోల్పోయే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇన్స్ట్రుమెంట్. ఈవెన్ నిఫ్టీ కూడా అలాగే రియాక్ట్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. మనము మేజర్ ఈవెంట్స్ లైక్ నిర్మలా సీతారామన్ క్యాండిల్ అంటారు, అంటే ఆ రోజు నిర్మలా సీతారామన్ చేసిన రిఫార్మ్స్ వల్ల ఆ ఒక్కరోజే భారీ ఎత్తున మార్కెట్ పెరగడం జరిగింది. అట్లాగే సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సందర్భాల్లో మార్కెట్స్ భారీ పతనాలు నమోదు చేసింది. కేవలం మన కళ్ళ ముందే కొన్ని వేల పాయింట్స్ మార్కెట్ లూజ్ అయింది. కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ జరిగినప్పుడు మీ స్టాప్ లాస్లో అవే మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాయి. మీరు స్టాప్ లాస్ లేకుండా, మీరు ప్రాపర్గా మేనేజ్ చేయకుండా, ప్రాపర్గా వాచ్ చేయకపోతే లాస్లకు గురే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ట్రేడ్స్ని అటెంప్ట్ చేయాలని చెప్తాను. సో మేజర్ ప్రాఫిట్ అంటే మేజర్గా ఒక ఆపర్చునిటీ అనేది స్ట్రాడిల్ దగ్గర ఉంది. కాబట్టి మేజర్ ఇండియాలో ఎక్కువ మంది, అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ని అప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి స్ట్రాటజీస్ని అప్లై చేయాలంటే మీరు ప్రాపర్ ట్రైనింగ్ అయినా అవ్వాలి, లేకపోతే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నట్లయితే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్తో మీరు ఈ ప్రాఫిట్స్ని పొందొచ్చు. థ్యాంక్ యూ.